పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అర్ధరాత్రి గ్రామ దేవతల గుళ్లను కూలగొట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో దారి మైసమ్మ, వేల్పులమ్మ గ్రామ దేవతల గుళ్లను కూలగొట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి అలజడి సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భిన్న సంస్కృతులకు నిలయమైన రామగుండం నియోజకవర్గంలో అజ్ఞాత వ్యక్తులు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. గత 2.5 ఏళ్లుగా నియోజకవర్గంలో కూల్చివేతల పర్వం కొనసాగుతుందని, కమిషన్ల కోసం అధికార పార్టీ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. విద్రోహ శక్తులు గుళ్లను కూలగొడుతుంటే పెట్రోలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు ఎక్కడున్నారని, మతం ముసుగులో అరాచకాలకు ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు నిర్దిష్టమైన సూచనలు చేయాలని పలువురు కోరారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని, బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని పారిశ్రామిక ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గంలో గత 22 నెలలుగా కూల్చివేతలు మరియు కూల్చిన వాటిని కట్టించి కమిషన్లు దొబ్బేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మంది చిరు వ్యాపారస్తులు, అనేక మంది వ్యాపారులకు ఆస్తి నష్టం, అన్ని విధాలుగా నష్టం కలిగిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మరి నిన్న రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్లను కూలగొట్టినో తెలియదు కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి, మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది. అటువంటి దారి మైసమ్మ గుళ్లను మరి కూలగొట్టింది ఎవరు, కూర్చుమన్నది ఎవరు, ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరి కనిలో భయాందోళన, గందరగోళ